Hi guys, welcome to our channel Sin Theta, that is studying is not complex. In this video, I would like to give you explanation about water pressure. Okay, so what is this water pressure? Water pressure అనేది ఏంటంటే డ్యూ టు వాటర్ వల్ల ఒక సర్ఫేస్ పైన సమ్ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ప్రెషర్. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాటర్ పర్ యూనిట్ ఏరియా ఆన్ ఏ సర్ఫేస్. For example, I am taking this book. In this, I will put some water. Then what happen in some particular area? Due to that water valla force అనేది యాక్ట్ అవుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్. సో మ్యాథమెటికల్లీ ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, ఫోర్స్ బై ఏరియా. సో దిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బికాస్ ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్ అండ్ ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. వాటర్ ప్రెషర్ అంటే ఏంటో చూసాం. నా వల్ల ఈ వాటర్ ప్రెషర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. సో మనం వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే మున్సిపల్ వాటర్ సప్లై సిస్టమ్. దట్ మీన్స్ లైక్ ఇన్ అవర్ విలేజెస్ ఆర్ ఇన్ అవర్ టౌన్స్ మనకి ఏంటంటే ట్యాంక్స్ అనేవి ఉంటాయి, వాటర్ ట్యాంక్స్. ఆ వాటర్ ట్యాంక్స్లో సర్టెన్ ప్రెజర్ వరకు ఏంటంటే వాటర్ని స్టోర్ చేసి మన డొమెస్టిక్ మన హౌసెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు త్రూ పైప్స్ ద్వారా. సో అక్కడ మనకి ఈ వాటర్ ప్రెజర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ హైడ్రాలిక్ సిస్టమ్స్. హైడ్రాలిక్ సిస్టమ్స్ మీన్స్ ఏంటంటే డ్యూ టు వాటర్ కానీ లైక్ ఆయిల్స్ కానీ సమ్ సిస్టమ్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. లైక్ బ్రేక్స్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్వేటర్స్, అలా కొన్ని ఉంటాయన్నమాట త్రూ ఫ్లూయిడ్ ద్వారా వర్క్ చేసేవి. అలాంటి వాటిలో కూడా మనకి వాటర్ ప్రెజర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లో ఏమవుతుందంటే మనకి వాటర్ ద్వారా ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ని యూజ్ చేసుకుని టర్బైన్ని రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. సో అక్కడ కూడా మనకి సమ్ ప్రెజర్ కావాలి. ఆ ప్రెజర్ అనేది ఏ విధంగా వస్తుందంటే డ్యూ టు దిస్ వాటర్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇరిగేషన్ సిస్టమ్స్. సో ఇన్ ఇరిగేషన్ సిస్టమ్ మీన్స్ మనం క్రోప్స్ అనేవి పండిస్తూ ఉంటాం కదా, పంటలను పండిస్తూ ఉంటాం కదా, వాటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే ఫ్లో అనేది ఒక కాన్స్టెంట్గా వెళ్ళాలి, స్టడీ ఫ్లో వెళ్ళినట్టు వెళ్ళాలి. లేదు ఎక్కువ ఫ్లో వెళ్ళిపోయిందంటే ఏమవుతుందంటే ఆ ఇరిగేషన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఫ్లడ్స్ కన్నా వచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు హై ఫోర్స్ వల్ల ఆ ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. సో అదనమాట. సో ఇరిగేషన్ సిస్టమ్స్లో కూడా ఈ వాటర్ ప్రెషర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు, లైక్ బ్రిడ్జెస్ కానీ డ్యామ్స్ కానీ అలాంటివి అనమాట. సో అలాంటివి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే అక్కడ డిజైన్ కన్సిడరేషన్కి ఈ వాటర్ ప్రెషర్ని తీసుకుంటారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ప్రెషర్. సో ఇది వాటర్ ప్రెషర్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ ప్రెషర్ యొక్క ఫార్ములాన్ని డిరైవ్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇచ్చారు వాటర్ ప్రెషర్ అనేది. మనకి యాక్చువల్గా మనకి ప్రెషర్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఎక్కడ, సర్టెన్ ఏరియాలో, దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాటర్ ప్రెషర్ కావాలి డ్యూ టు వాటర్ వల్ల. అదే విధంగా డిరైవ్ చేయాలో చూద్దాం. సో మనకి తెలుసు ఆల్రెడీ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా. ఇక్కడ ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫ్ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ప్రెజర్ పీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై ఏరియా. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాస్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటూ లెంత్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏ టర్మ్ మారదు కదా, ఇది ఏరియా ఇంటూ లెంత్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినా ఏం మారదు. ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ లెంత్ అలాగే ఉంటుంది. ఏరియా ఇంటూ లెంత్ అంటే ఏంటి, వాల్యూమ్ కదా, దట్ ఈస్ వి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని టర్మ్స్ సపరేట్ చేసుకుందాం. మాస్ బై వాల్యూమ్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ ఏని జీ కింద తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఎంత ఉంది, లెంత్ ఉంది అంతే. సో ఇది పి. సో పీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ప్రెజర్ అనేది మాస్ బై వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఇంటూ జీ ఇంటూ ఇక్కడ ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ట్యాంక్ ఉందనుకోండి, ట్యాంక్లో వాటర్ ఉంది. ఈ వాటర్ లెవెల్ ఎంతవరకు ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఎల్. సమ్ కేసెస్ ఏంటంటే మనం దీన్ని హెచ్ కింద కూడా తీసుకుంటాం, హైట్ హెచ్ అనమాట, ఇంటూ హెచ్. అర్థమైందా? సో హియర్ ఈ పి అనేది ఏంటంటే ప్రెషర్ డ్యూ టు వాటర్. ఈ వాటర్ వల్ల ఎంత ప్రెషర్ అనేది ఉందని చెప్పాలంటే ఇది ఫార్ములా, రో ఇంటూ జీ ఇంటూ హెచ్. ఓకే, హియర్ రో ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ వాటర్.
ఇక్కడ ఏదైతే లిక్విడ్ ఉంది లోపల ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఇంటూ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ, దట్ ఈస్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ హెచ్ ఈస్ నథింగ్ బట్ హైట్, హౌ మచ్ హైట్, ఎంత హైట్లో ఉంది వాటర్ అనేది, అది ఈ హెచ్ అనమాట. ఓకే, సో మనం వీటిని మల్టిప్లై చేసుకుంటే దాన్ని వి గెట్ వాటర్ ప్రెషర్, దట్ ఈస్ పి. అంటే ఈ ట్యాంకులో మనకి ఇంత ప్రెజర్ ఉందని చెప్పేసి చెప్తామన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం వాటర్ ప్రెజర్ అనేది ఏంటో చూసాం, డెఫినేషన్, దాని యొక్క అప్లికేషన్స్ చూసాం, అది ఏ విధంగా డెరైవ్ చేస్తారో కూడా చూసాం. ఓకే, నా నెక్స్ట్ వీడియో వీఆర్ క్యాల్కులేటింగ్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ వాటర్ ప్రెషర్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ దెన్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sin Theta. థ్యాంక్ యూ.